కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ జాతీయ దృక్పథంతో వ్యవహరించలేదని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ధార్మిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తోందంటే ఆ పార్టీ హిందూ వ్యతిరేక ధోరణి ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంటే వారికి కంటగింపుగా ఉందని మండిపడ్డారు కిషన్. అయోధ్యకు రావడం లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పడం రాజకీయ దృక్పథంతో తీసుకున్న నిర్ణయం అన్నారు. సరయూ నదిలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఆత్మలకు 22న శాంతి చేకూరుతుందన్నారు కిషన్ రెడ్డి. గత 10 రోజుల నుంచి కూడా వాళ్ళు వార్తా ప్రసారాలు చేస్తూ ఉంటే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతున్నదో నిజంగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతున్నదో అది పూర్తిగా దివాలా కోరుతనమని మనం చేస్తున్నాను. వాళ్ళు ఒక అభద్రతా భావంతో, కుహాన లౌకికవాదంతో, ఒక సూడో సెక్యులరిస్టులుగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమము ప్రభుత్వాలు, ప్రజలు, సామాజిక సంస్థలు అందరూ కూడా వేలాది సంస్థలు ఈరోజు పనిచేస్తా ఉన్నాయి ఈ కార్యక్రమంలో.